ఇక 2002, 2003లో ఇలాంటి అనుమానాస్పద సంకేతాలను ట్రాక్ చేసి 6 తీవ్రవాదులను అరెస్ట్ చేశారు. 2016లోనూ ఈ తరహా రేడియో కమ్యూనికేషన్ బయటపడింది. 2017లో బసిర్హాట్ ప్రాంతంలో ఘర్షణలు మొదలయ్యే ముందు ఇలాంటి సంకేతాలు గుర్తించారు. గతంలో జరిగిన ఘటనలను గమనిస్తే ఈ సంకేతాలు ఏదో పెద్ద ప్రమాద సూచనలను ఇస్తున్నట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా 2024లో బంగ్లాదేశ్లో జరిగిన రాజకీయ మార్పుల తర్వాత భారత్ బంగ్లాదేశ్ సంబంధాలు మరింత సంక్షోభంలోకి వెళ్లిపోయాయి. అందుకే సరిహద్దు గ్రామాల్లో నివసించే ప్రజలు ఏ అనుమానాస్పద వ్యక్తులు కదలికలు గమనించినా వెంటనే తమకు చెప్పాలని పోలీసులు సూచిస్తున్నారు. రాత్రి వేళల్లో అనుమానాస్పద రేడియో లేదా టెలికమ్యూనికేషన్ సంకేతాలు కనిపిస్తే భద్రతా సంస్థలకు సమాచారం ఇవ్వాలని చెబుతున్నారు. ఈ పరిస్థితిని లైట్ గా తీసుకుంటే అంతే సంగతి. 2008 ముంబై దాడుల తరహాలో గూఢాచార్యం జరిగే ప్రమాదం ఉంది. నాడు లష్కరే తోయిబా ఉగ్రవాదులు శాటిలైట్ ఫోన్లు, వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ లాంటివి ఉపయోగించి పాకిస్తాన్లోని తమ కమాండర్లతో టచ్లో ఉన్నారు. అందుకే అప్పుడు భారత భద్రతా సంస్థలకు వాటిని ట్రాక్ చేయడం చాలా కష్టమైంది. 2008లో పాకిస్తాన్లోని కరాచీ నుంచి సముద్ర మార్గం ద్వారా ఉగ్రవాదులు భారత్లోకి ప్రవేశించారు. ఇటు బంగ్లాదేశ్ ఇండియా సరిహద్దు చాలా పెద్దదిగా ఉంటుంది. ఏకంగా 4096 కిలోమీటర్ల పొడవు ఉండే సరిహద్దు ఇది. అందుకే అక్రమ చొరబాట్లు జరిగే అవకాశాలు ఎక్కువ. సుందర్బన్ ప్రాంతం, బసిర్హాట్, బోంగావ్ నుంచి తీవ్రవాదులు లేదా చొరబాటుదారులు భారత్లోకి ప్రవేశించే అవకాశం ఉంది. రేడియో సంకేతాలు రహస్య పథకాలను అమలు చేయడానికి ఉపయోగిస్తారు. అందుకే భద్రతా దళాలు ఎంతో అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయి.